నమస్తే, వెల్కమ్ టు పీజే టీవీ బిజినెస్. ఈరోజు మనతో పాటు డాక్టర్ వేద్ ఈకో ఫ్రెండ్లీ కంపెనీ సిఇఓ గారు మిస్టర్ వెంకట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్, వ్యూవర్స్ అయితే చాలా మంది డాక్టర్ వేద్ ఏంటి, అసలు ఈ వెంకట్ అనే వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ముందుగా వాళ్ళ కోసం డాక్టర్ వేద్ అంటే ఏంటి? సో వేద్ అంటే మన ఋగ్వేదాల నుంచి తీసుకున్న వర్డ్ అది. ఓకే. సో మా పర్పస్ వచ్చేసి ఏంటంటే నేచర్కి ఎటువంటి హాని కలగకుండా చూసే బాధ్యత నాది. ఓకే. సో వీ డూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే ప్రకృతిని ఎలా కాపాడాలన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ కొంతమంది సపోర్ట్ తీసుకుంటూ మేము ప్రొడక్ట్స్ని మార్కెట్లో లాంచ్ చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడైతే మ్యాక్సిమం ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తాం, ఎందుకంటే రెవెన్యూ జనరేషన్ కోసం. ఓకే. సో ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేసి మార్కెట్లోకి ప్రొడక్ట్స్ ఇస్తాం, ప్లస్ అది కూడా అఫోర్డబుల్ రేట్స్. అఫోర్డబుల్ రేట్స్లోకి ప్రొడక్ట్స్ తీసుకురావడం మా బాధ్యత. అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు? అంటే మేకింగ్ అదంతా బేసిక్గా వచ్చేసి బ్యాంబూ, కోకోనట్, రైస్ హస్క్, వీట్ స్ట్రా, నీమ్, పేపర్, సీడ్ పేపర్. ఓకే. ఇంకా వచ్చేసి కోకోనట్ బేసిక్ గా నేచర్ కి ఎలాంటి హాని కలగకుండా ఏదైతే మెటీరియల్ అండ్ ఏవైతే ఎలిమెంట్ తీసుకోవాలో అవి తీసుకొని వాటి ద్వారా మీరు ప్రొడక్ట్స్, మనం యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ మీరు మేకింగ్ చేస్తారా? ఎస్. సో ఓన్ మేకింగ్ అంతా కూడా? ఓన్ మేకింగ్ ప్లస్ వీ హావ్ కాంట్రాక్ట్ సెటప్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్. ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ డన్. వీ హావ్ ఆల్ సర్టిఫికేట్స్. నైస్ సార్. అండ్ దీనికి ముందు అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఓకే. సో ఐ హావ్ లైక్ 10 years of experience in my career. 10 years. Yeah, I have my degree in BTech Biotechnology. Okay. And MBA in Telecom. And I am a journalist, PG Journalism. And I am a data scientist from IIM Rohtak. Okay. So I have different kinds of education as well as different kinds of career as well. Okay. I worked as a digital marketer, I worked as a franchise consultant, I worked as a software analyst. Okay. Lastly, I resigned from KPMG. ఓకే. ఎందుకు ఈ వేరే వేరే రకరకాల చదువులు చదివి రకరకాల ఫీల్డ్ లో జాబులు చేసి ఫైనల్ గా ఇక్కడికి ఎలా వచ్చారు? సో దట్ మేక్ మీ లెర్న్. అంటే ఇక్కడంతా ఏమో అర్థమైపోయింది, అంటే ఒక కొత్తది కావాలి. ఓకే. సో ఐ వాంట్ 360 degrees ఆఫ్ బిజినెస్. ఓకే. అంటే లైఫ్ లో ఎదగడానికి ఒక 360 degrees కావాలి, ప్లస్ ఒక మంచి చేయడానికి ఒకటి కావాలి. మొదటిగా ఈ ఆలోచన అంటే ఈ బిజినెస్ పెట్టాలి, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఈ ప్రొడక్ట్స్ ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసి ఈ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయాలి, సో దట్ నాకు అనుకున్నది అంటే మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా, అలాంటి మూమెంట్ ఎప్పుడు, అది ఏ ఏజ్ లో? సో యా, ఇట్స్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ 1 year. లైక్ 1 year ముందు నుంచి నేను స్టార్ట్ చేశాను. దీంట్లో మనకి ఏముంటుంది, ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్ అని ఒక పాలసీ ఉంటుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో మనకు ప్రతి ఒక్క కంపెనీకి ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్ అనేది ఒక పాలసీ ఉంటుంది. అంటే మన కంపెనీ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, మన ఎన్విరాన్మెంట్కి ఏం తిరిగిస్తున్నాం అన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు జనరల్ గా అందరికీ తెలిసిందంటే CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు. ఒక NGOs కి ఇట్లాంటి ఫండ్స్ అని ఇస్తూ ఉంటారు. సో అది ఎలా ఉంటుంది, ఇది కూడా ఇలానే ఉంటుంది. ESG సర్టిఫికేట్ కంపెనీస్ అని చెప్పి, అంటే మన కంపెనీ ఎంతమందికి మనకు ప్రకృతి హాని చేయకుండా ఏం చేస్తున్నాం ఓకే అన్న ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో దాని అనలైజ్ లో నాకు తెలిసిన కొన్ని ప్రొడక్ట్స్ నాకు అప్పుడు పరిచయం అయ్యాయి. సో బయోడిగ్రేడబుల్ కవర్స్ కానీ, బ్యాంబూ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, కోకోనట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ. సో వీటన్ని నేను అనలైజ్ చేసుకుని, ఓకే ఇవి జనాలకు కావాలి, ఇవి చాలా హై కాస్ట్ లో ఉన్నాయి, ఎవరు అంటే సామాన్యుడికి తెలియదు ఇవన్నీ. అవును. సో ఎక్కువ ఏదో 5 star హోటల్ పోయిన వాళ్ళు కొంతమంది తెలుసు, అవును, ఏదో వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది తెలుసు అంతే. అవును. ఈ ప్రొడక్ట్స్ అని అసలు జనాలకు ఎవరికి, సామాన్య జనాలకు తెలియదు. అంటే సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు కదా, అంటే వాళ్ళు కూడా కొనుగోలు చేసుకోవడం కోసం. ఎస్. సో అందుకు అవగాహన లేదు. ఓకే. సో అవి టర్మ్స్ నాకు కనబడ్డాయి అనమాట. సో దీన్ని ఎలా చేయాలనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఒక టూత్ బ్రష్ తో స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఓకే. సో ఇట్స్ లైక్ శాంపుల్ ఇది ఎవరికైనా చెప్పొచ్చు ఈజీగా, ఎవరినైనా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొనిపించచ్చు అన్న ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశాను. ఓకే. ఐ గాట్ గుడ్ రెస్పాన్స్. మార్కెట్ లో ఆల్మోస్ట్ నేను ఒక్కడిని 700 షాప్స్ తిరిగాను. అంటే ఫెయిల్యూర్ ఫేస్ చేయకుండా మీరు డైరెక్ట్ గా గుడ్ రెస్పాన్స్ తీసుకున్నారు. అయితే ఫెయిల్యూర్ అనేం లేదు, అంటే కొద్దిగా హార్డ్స్ ఉంటాయి. అంటే ఎల్లంగానే మళ్ళీ మరి పూల పంపేసి మళ్ళీ ఎవరు లేరు, టైం పట్టింది. అంటే ఎలా ఉందంటే మార్కెట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, FMCG మార్కెట్ లో ఏ మార్కెట్ తీసుకున్నా కానీ అది ఈజీ యాక్సెప్టెన్స్ అన్నది లేదు. ఓకే. ఏదైనా ప్రోడక్ట్ నువ్వు తీసుకెళ్ళి ఇవ్వగానే ఎమ్మటి తీసి షాప్ లో పెట్టుకునేంత ఇంటెన్షన్ లేదు ఎవరికి. ఓకే. అది ఉంటుందా లేదు, పోతుందా లేదు, ఏ షాప్ కీపర్ కి తెలియదు. దట్స్ కామన్ ఫినామినా. నువ్వు అడ్వర్టైజ్ చేసుకుంటా, అప్పుడు షాప్ లో ఏమైనా ఎంట్రీ ఇస్తారు. అటువంటి టైంలో నాకు ఓకే
ఐ సక్సీడ్ అంటే 80% వరకు నాకు క్యాష్ ఇచ్చి నా ప్రొడక్ట్స్ కొన్నారు. ఓహో పా 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 దట్స్ గివెన్ మీ సమ్ స్ట్రెంత్. ఓకే, సంథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్. ఓకే. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా నేను చాలా వరకు కలెక్ట్ చేసుకున్నాను. బూస్ట్ అయిపోయారు ఫైనల్ గా. ఓకే. సో ఓకే, సంథింగ్ వి కెన్ వర్క్. ఓకే. అంటే దీంట్లో తప్పేం లేదు, మనం మంచిగా చేస్తున్నాం. సో దాంట్లో చాలా మంది ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అనమాట. నువ్వు ఇస్తున్నావు బాగానే ఉంది, ఇంత ప్రైస్ లో జనాలు కొనలేరు. వేర్ ఆల్ లైక్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, మన జనాభా వీళ్ళంతా ఎక్కువ. అంటే జనరల్ గా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కదా సమ్ నెగటివ్ ఒపీనియన్స్ అండ్ కమెంట్స్ అనేటివి చూస్తూ ఉంటారు. అలాంటి హర్డిల్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఈ ఫర్దర్ గా ఇప్పటిదాకా వచ్చింది మీ జర్నీ మొత్తంలో? అలాంటి ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా? నెగిటివ్ అంటే ఉంటాయి కామన్ గా. అంటే ఇదేదో తీసుకొచ్చాడు కొత్తగా అన్నది చాలానే ఉంటాయి. అంటే వీడు సక్సీడ్ అవుతాడు లేదా, అంటే వీడు తినడానికి కూడా వస్తుందా రాదా అన్న క్వశ్చన్స్ కూడా చాలానే వస్తాయి. ఓకే. ఈ ప్రొడక్ట్ గురించి జనరల్ గా ఎవరు వాడతాడు అలా చాలా మంది ఇవన్నీ ఎవరు వాడతారు, ఏదో కొత్త తీసుకొచ్చావు అదే క్వశ్చన్స్ చాలా మంది. ఇప్పుడు నేను ఒక 100 మందికి చెప్తే ఒక 10 మంది యాక్సెప్టెన్స్ ఇచ్చారు అంతే. 90 మంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. జనరల్ గా మీరు ఏం చెప్పేవారు ఈ ప్రోడక్ట్ మేము ఎందుకు యూజ్ చేయాలి అని అంటే? సో నేను సింపుల్ అజెండా ఒకటి అంటే అందరికి అర్థమయ్యేటట్టుగా నేను ఎప్పుడేం చెప్తాను, ట్రై చేస్తాను. సో ప్లాస్టిక్ బ్రష్ యూజ్ చేస్తున్నారు, దానివల్ల కొద్ది ప్లాస్టిక్ ఏదో వేస్ట్ చేస్తున్నారు. సో ఇది మంచిదే. సో ఇది వచ్చేసి బ్యాంబూ టూత్ బ్రష్, ఇది మంచిదే, ఇది ప్లాంట్ ఫైబర్ తో తయారైంది, 100% డిగ్రేడబుల్. సో మన పళ్ళకి ఎటువంటి హాని కలిగించదు. సో మీకు ఇంకో సోషలాజికల్ చెప్పాలంటే మన టీవీలో మనం యాడ్స్ చూస్తాం, టూత్ బ్రష్ యాడ్స్. అవును, మన పళ్ళ సందుల్లోకి వెళ్తుందని చెప్పి మాక్సిమం యాడ్స్ వస్తాయి. జిగ్జాగ్ నుంచి ఇట్లా వచ్చేసి కాడలు అడుగుతూ ఉంటది మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని చెప్పి. అది కాన్సెప్ట్ కూడా బ్రష్ కి వచ్చేసిందంటే మన పళ్ళ సందుల్లోకి వెళ్ళి ఇట్లా చూపిస్తా ఉంటారు. సో అంటే వాళ్ళు అమ్మేది ఏంది, హార్డ్ బ్రష్ అమ్ముతున్నారని వాళ్ళే రిజంబుల్ గా చెప్పారు. మన మేము హార్డ్ బ్రష్లు అమ్మాము, మీ పళ్ళలోకి వెళ్ళే కావు, మేము ఇప్పుడు సాఫ్ట్ బ్రష్లు అమ్ముతున్నాం, మీ పళ్ళ లోపల దూరతాయని చెప్పి వాళ్ళే రిజంబుల్ గా చెప్తున్నారు. సో అందుకనండి ఇది కంప్లీట్ సాఫ్ట్ బ్రష్. సో మీరు అడగాల్సిన అవసరం లేదు, ఇది కంప్లీట్ గా మీ 360 డిగ్రీ టీత్ క్లీన్ చేస్తుంది. ప్లాంట్ ఫైబర్ అంటే ఇంకో విధంగా చెప్పాలంటే డెంటల్ క్లినిక్స్. ఓకే, అవును, ఇప్పుడు చాలా ఎక్కువ ఒక్కటి కూడా ఉండకపోతుండే. అంటే జనరల్ గా ఒక గ్రామాల్లో ఉండేటివి కావచ్చు, చాలా అంటే విలేజర్స్ ఉంటారు చూస్తారా, అక్కడ కూడా ఇప్పుడు మెడికల్ డెంటల్ క్లినిక్స్ అనేటివి ఉన్నాయి. ఊరికి ఒకటి అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో మనం చూసుకోవచ్చు ఎంతవరకు సమస్యలు ఫేస్ అదే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అంతవరకు మనకి అవి అమ్మాయని చెప్పి అక్కడే మనకి రిజంబుల్ వస్తాయి. అవును, సో దాంట్లో అంత ఉంది కాబట్టి మనకి ఆ రిజంబుల్స్ వస్తాయి. ఓకే. సో అలాగే ఇది బ్యాంబూ. సో దీంట్లో ఎటువంటి పాడైనది ఏం లేదు, ఇది నేచర్. అంటే ప్రకృతి నీకు ఎలా ఇచ్చింది అలా నీకు రెస్పాన్స్ ఇస్తుంది. అంటే దీన్ని కొనుగోలు చేయాలంటే ఏ విధంగా కొనుగోలు చేయొచ్చు? అంటే జనరల్ గా ఇప్పుడు వెబ్సైట్స్ ఉంటాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటివి. సో we are there in Flipkart, we are there in Amazon, we are there in JioMart, we are coming in Blinkit and Zepto కూడా on talks లో ఉన్నాయి. Okay. And also we are there in retail stores, almost 500-600 retail stores లో మన అవైలబిలిటీ ఉన్నాయి. Okay. Modern trade కూడా we are trying our best. Okay. జనరల్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు, చూస్తున్న వాళ్ళలో కూడా ఉంటారు, ఈ మధ్య ఫేక్ అనేది చాలా పాపులర్ అయ్యింది. చాలా అవగాహన కలిగిన వాళ్ళు కూడా లేని, అంటే ఎడ్యుకేషన్ లో వెనుకబడిన వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ గా. ఓకేనా? సో వాళ్ళు కూడా అనుకునేది ఏంటి అంటే మరి దీన్ని నమ్మచ్చా, ఎంతవరకు నమ్మచ్చు అనేది. సో మీరేం చెప్తారు? సో నమ్మకంలో నేను వచ్చే ఎగ్జాంపుల్ అయితే ఒకటే, ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్స్ కావాలి, నాకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మామూలుగా వాడితే ఎవ్రీ 6 months కి నేను డెంటల్ క్లినిక్ వెళ్ళాలి. ఫ్రమ్ 1.5 years నేను డెంటల్ క్లినిక్ వెళ్ళలేదు. ఓకే, ఐ యామ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే. సో మై క్వాలిటీ ఇస్ గుడ్. ఓకే. సో వీలైనంత వరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ అలాగే నేచర్ ని మనం తిరిగి ఏదో ఒకటి లైక్ సేఫ్ జోన్ లో మనము ఉండడం, నేచర్ కి హెల్ప్ఫుల్ గా మనం ఒక పని చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల అవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మీకు ఓన్లీ వన్ కాన్సెప్ట్, రైట్? అండ్ అలాగే ఈ బ్రష్ అన్నారు కదా మీరు, ఈ బ్రష్ అనేది జనరల్ గా దీన్ని చిన్న పిల్లలు యూజ్ చేసే బ్రష్ ఒకటి ఉంటుంది, అలాగే ఏజ్ గ్రూప్ వాళ్ళు అనేది ఉంటుంది కదా, అలా ఏమైనా మాత్రమే పరిమితమై? No, we have all types of age groups brushes. Okay. Kids brushes ఉంటాయి. ఇది వచ్చేసి వీట్ స్ట్రా బ్రష్ మెటీరియల్ లో ఇంకో బ్రష్ ఉంటుంది, అది ఫ్లెక్సిబుల్ వస్తుంది. ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది కాబట్టి, అంటే హ్యాండిల్ హార్డ్ ఉంటుంది కాబట్టి అది సాఫ్ట్ వస్తుంది. మీ దగ్గర ఇంకోటి అల్ట్రా సాఫ్ట్ ఉంది అనమాట. ఓకే. సో అది వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, సో ఎవరికైనా అంటే డెంటల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అల్టిమేట్ సొల్యూషన్ అది. ఓకే. ఎంత సాఫ్ట్ ఉంటుందంటే మనం పరుపు మీద పడుకున్నట్టు ఉంటుంది. ఓకే సార్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రష్ అండ్ అలాగే ఇక్కడ కనబడుతుంది పవర్ బ్యాంక్ లాంటివి కూడా కనబడుతున్నాయి. అలా ఎన్ని రకాలు
ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి మీరు క్రియేట్ చేశారట? వీ హ్యావ్ ఆల్మోస్ట్ 200+ ప్రొడక్ట్స్. 200+. ఎస్. బ్యాంబూలో వచ్చేసి బ్రషెస్, టంగ్ క్లీనర్స్, రేజర్స్, బుక్స్, కార్పొరేట్గా వచ్చేసి బుక్స్, డైరీస్, అండ్ కార్పొరేట్ అండ్ ఎలక్ట్రానిక్స్. వీ ఆల్సో డూ ఎలక్ట్రానిక్స్, ఆల్సో బ్యాంబూ ఎలక్ట్రానిక్స్. ఓకే. నేమ్ వచ్చేసి నేమ్ కోమ్స్ ఉన్నాయి. ఓకే. సో అండ్ ఆల్సో సీడ్ పేపర్ ఫ్లాగ్స్. ఓకే. సో ఇప్పుడు జనవరి 26 అప్పుడు Yeah. జనరల్ గా రిపబ్లిక్ డే కాబట్టి యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. Yeah. సో దాని గురించి ఏమైనా ఎలాబరేట్ చేస్తారా? సో లైక్ అది దేంతో, ఏ ఎలిమెంట్ మీరు యూజ్ చేశారు ఓకే. అండ్ ఏంటి దాని ప్రొసీజర్? సో రెగ్యులర్గా మనం ఫ్లాగ్స్ చూస్తుంటాం, ప్రతి ఒక్క అకేషన్లో మనం ఫ్లాగ్స్ యూజ్ చేస్తాం, వాటిని తర్వాత ఏం చేస్తాం మనకి తెలియదు. అవును. సో ఇది వచ్చేసి సీడ్ పేపర్ ఫ్లాగ్. Yeah. ఈ పేపర్లోనే మనం సీడ్స్ ఇంక్లూడ్ చేస్తుంటాం. దీంట్లో రెగ్యులర్గా మనకి తులసి అండ్ మ్యారీగోల్డ్ వస్తాయి. సో ఇది వచ్చేసి ఏమంటే మనం పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక జస్ట్ కుండీలో పెట్టేసి 2 చుక్కలు నీళ్ళు పోస్తే అది 2 days లో మనకి ప్లాంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓహో. Yeah. ఓకే. Yeah. సో ఫ్లాగ్ తో పాటు ఒక మొక్క వస్తుంది కూడా వస్తుంది అన్నట్టు ప్రొవైడ్ చేసేది. అండ్ ఆల్సో ఇంకా కిడ్స్ కూడా ఒక యాక్టివిటీ లా ఉంటుంది. ఓకే. వాళ్ళు దేస్ టు లెర్న్, వాళ్ళకి ప్లాంటింగ్ అంటే ఎలా ఉంటుంది, దాన్ని తర్వాత ఎలా చూసుకోవాలి వాళ్ళు నేర్చుకుంటారు, బాధ్యతలు కూడా నేర్పించినట్టు ఉంటుంది. ఓకే. సో దాంట్లోనే మనకి పేపర్, పెన్ అండ్ పెన్సిల్ కూడా ఉన్నాయి మనకి. సో పెన్స్ వచ్చేసి మనం రెగ్యులర్ గా ఎన్నో పెన్స్ వాడుతూ ఉంటాం. యావరేజ్ గా ఒక 50 to 100 పెన్స్ వాడేస్తాం మనం ఇయర్ లో, మనకు తెలియకుండానే. ప్రతి ఒక్కటి ప్లాస్టిక్. అది ఓకే. అది హెల్త్ కాకపోయినా నేచర్ అంతా కూడా ఒక ఎలిమెంట్, అంటే ప్రకృతికి కూడా ఒక ఆరోగ్యం అని ఉంది, ప్రకృతిని కూడా మనం పాడు చేస్తూ ఉంటాం. అవును. సో దాని బదులు ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ పేపర్. దీనికి కూడా ఒక సీడ్ అనేది ఇచ్చాం అనమాట. అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా మీ కుండీలో నాటుకుంటే జస్ట్ దీని మీద నుంచి నీళ్ళు పోసారంటే మొత్తం ఇదంతా కరిగిపోతుంది. ఒక రీఫిల్ ఒకటే కొద్దిగా ఉంటుంది, కింద సీడ్ ఉంటుంది కాబట్టి మీకు ఇంట్లో కావాల్సిన కూరగాయలని మా దగ్గర దొరుకుతాయి. ఓకే. అంటే కామన్ గా అడిగే, నాకు అడగాలనిపిస్తుంది పర్సనల్ కోసం సార్. మీ ఇంట్లో అన్ని కూడా ఇట్లానే ఉంటాయా ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు యూజ్ చేసి? మాక్సిమం ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం, మాక్సిమం. ఓకే. నైస్ సార్, జోక్స్ అపార్ట్. అండ్ జనరల్ గా ఇవి అవైలబుల్ ఉండాలి అంటే జనరల్ గా మన చుట్టుపక్కల ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చూసుకుంటారు, అవైలబుల్ ఉన్న ఏదైతే దాన్ని బట్టి వాళ్ళు వాడే సబ్బులు కానీ ఏవైనా కానీ వాడుతూ ఉంటారు. సో ఇవి అవైలబుల్ ఉన్నాయా? ఎక్కడ వరకు అవైలబుల్? రాష్ట్ర వ్యాప్తంగా ఉందా, లేదంటే జిల్లాలలో కూడా ప్రొవైడ్ చేస్తారా, లేదంటే విలేజెస్ లో కూడా అవైలబిలిటీ ఉందా? అట్ దిస్ అంటే ఇప్పుడున్న సిచువేషన్ లో మన అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో మార్ట్ వీటిలో అవైలబిలిటీలో ఉంది. ఓకే. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఆల్సో వీ హావ్ ఓన్ వెబ్సైట్, doctorway.in అని చెప్పి ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది. ఓకే. యూ కెన్ పర్చేస్ దేర్. అండ్ ఆల్సో వీ హ్యావ్ సమ్ డిస్ట్రిబ్యూటర్స్, అంటే కొంతవరకు మనది వెళ్తుంది తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ అండ్ ఆంధ్రాలో. అండ్ ఆల్సో వీ కెన్ కాల్ us, లైక్ వీ హ్యావ్ వాట్సాప్ కనెక్టివిటీ. యూ కెన్ కాల్ us ఎనీ టైమ్, వీ కెన్ షిప్ అవుట్. అంటే జనరల్ గా మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ కొన్ని వరకు ఉంటాయి, అంటే 200+ అని అన్నారు. అంటే అవి కాకుండా నాకు కావాల్సింది నాకు ఇష్టమైన ఒక ప్రోడక్ట్, దీన్ని ఈ ఎలిమెంట్ ని యూజ్ చేసి మీరు ఇవ్వగలరా అంటే ఇవ్వగలరా? యా, డెఫినెట్లీ. ఓకే. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది? యా, ఫెసిలిటీ కూడా ఉంది. కస్టమైజ్ కంప్లీట్లీ పాసిబుల్. ఓకే. మీరు ఏది అడిగినా కానీ మీకు ఎకో ఫ్రెండ్లీ ఇచ్చే బాధ్యత నాది. ఓకే. ఎంత డ్యూరేషన్ ఉంటుంది మీరు తీసుకోవడానికి? 1 week to 10 days లో ఇచ్చేస్తాం ఏదైనా. ఓకే. 1 week to 10 days లో మీకు ప్రోడక్ట్ తయారు చేసి ఇచ్చేస్తాం. డన్. నైస్ అండి. అండ్ సార్, ఇంత మంచి పని చేస్తున్న మీరు అండ్ మంచి ప్రొడక్ట్స్ ప్రజలకి ఒక మంచి మెసేజ్ తో అయితే మీరు ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది దీన్ని మెచ్చుకొని ఉంటారు. అవార్డులు ఏమైనా వచ్చి ఉంటాయా మరి సార్ దీని? యా, వి గాట్ సమ్ ఆఫ్ ది అవార్డ్స్. ఓకే. సో వచ్చేసి ఫస్ట్ లోనే నాకు వచ్చేసి స్టార్ట్అప్ నుంచి ఒక అవార్డు వచ్చింది, సిలికాన్ ఇండియా నుంచి. టాప్ బెస్ట్ 10 స్టార్ట్అప్స్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి. ఓకే. అండ్ ఆల్సో ఒకటి స్టార్ట్అప్ టైం నుంచి ఒకటి వచ్చింది. అండ్ ఆల్సో వి సప్లై టు ద మహారాష్ట్ర గవర్నమెంట్. సీఎం గారికి ఒక సపరేట్ ఒక షీల్డ్ తయారు చేయించి, కోకోనట్ షీల్డ్. కోకోనట్ షీల్డ్ ఒకటి తయారు చేయించి వాళ్ళకి సపరేట్ గా పంపించాం. ఓకే. అండ్ ఆల్సో వరిగడ్డితో చేసిన ప్లేట్స్ ఉంటాయి మన దగ్గర, రైసెస్ ప్లేట్స్, రెగ్యులర్ యూజ్ చేసేవి, అవి ప్లేట్స్ పంపించాం కొన్ని. ఓకే. సో అడగాలి ఐటమ్, దాంట్లో సమ్ ఆఫ్ ది చిన్నవి కూడా మనకి అచీవ్మెంట్స్ లో ఉన్నాయి. నైస్ అండి, వెరీ ఇన్స్పైరింగ్. అసలు వింటుంటే చాలా ఒక మంచి పని చేస్తున్న వ్యక్తిని, అంటే జనరల్ గా బిజినెస్ కూడా ఇలా చేయొచ్చా అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ ఉంది. ఇంకోటి వచ్చేసి నాకు టెడెక్స్ లో నాకు ఫ్రీ ప్రమోషన్ దొరికింది. నైస్, మంచి పని రిపీట్. అంటే జనరల్ గా ఇలాంటి ప్రొడక్ట్స్ ఎవరు తీసుకొచ్చినా గానీ మనం ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలు
వాళ్ళు చేస్తున్న తప్పులేంటి, వాళ్ళు చేయాల్సిన పనులేంటి, వాటి వల్ల ప్రభావితమయ్యే మన జీవితాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. Yes. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలవాలనే మిమ్మల్ని పిలిపించడం Yeah. జరిగింది. అఫ్ కోర్స్ ఇది మనం వీడియో షూట్ చేస్తున్నాము కేవలం వాళ్ళ కోసమే. Yeah. అండ్ ఫైనల్ గా ఇది ప్రతి మధ్యతరగతి భరించే, అంటే వాళ్ళు కొనుక్కునే విధంగా వాళ్ళ Yeah. బడ్జెట్ లో అంటే వాళ్ళు కొనుక్కునే, ఇప్పుడు బయట చూసుకుంటే ఒక బ్రష్ మినిమం ఒక 30-40 రూపీస్ ఉంటుంది. Yeah. అలా మీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది? వేరియేషన్ ఉంటుందా? చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే వాడాలి అని చెప్పేసి. Yeah. సో చూసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు బడ్జెట్ పరంగా? సో అన్ని వర్కౌట్ చేసి ఇచ్చిన ప్రైస్ ఇది ఒకటి. 3 బ్రష్లు కలిపి 60 రూపాయలు మాత్రం, 59 రూపాయలు మాత్రం. ఒక 3 మూడు. ఈచ్ 20 రూపీస్. 19.5. ఓకే. సో ఇట్లా అంటే మేము మా ఇంటెన్షన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్స్ అవైలబిలిటీలో ఉండాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మరి మేము ఇస్తున్నాం, ఓకే. ఎక్కడ దాచుకునేది లేకుండా. ఓకే. సో మనకి పెన్సిల్స్ కూడా మీకు అఫోర్డబుల్ రేట్ లోని, ఏదైనా ఇప్పుడు 10 రూపాయల లోపల ఏవో దొరికితే పెన్సిల్స్ కూడా మనకు 5 రూపీస్ అదే రేంజ్ లో మీకు స్టోర్స్ లో అవైలబిలిటీ వస్తాయి. సో స్టోర్స్ లో కూడా అవైలబిలిటీ ఉందా? రిటైల్ స్టోర్స్ చాలా వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే. Yeah. జనరల్ గా మనం కనుక్కోవాలి. పేపర్ పెన్సిల్ ఇవ్వండి ఇస్తారు. పేపర్ పెన్సిల్. యా ఓకే. సో చూస్తున్నారు కదా, పేపర్ పెన్సిల్ కానీ, బ్యాంబో బ్రష్ కానీ, యా ఇలా మీరు అంటే ఖచ్చితంగా ఒక మంచి ప్రొడక్ట్ అయితే మీరు యూజ్ చేయండి. ఒకసారి యూజ్ చేయండి, మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ నేచర్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంతో కొంత ఒక బాధ్యత కలిగిన మనిషిలా, సామాజిక హక్కు ఉన్న మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తారు సార్? యా అదే ఈ పెన్సిల్స్ అవన్నీ మీరు ఏ స్టోర్కి వెళ్ళినా కానీ పేపర్ పెన్సిల్స్ అంటే ఆ డాక్టర్ వేదని చెప్పి కంపల్సరీ ఇచ్చేస్తారు. ఓకే. సో వీఆర్ సప్లైడ్ ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ లో మనవి ఉన్నాయి. ఓకే, నైస్ నైస్ నైస్. అండ్ ఇది ఓవరాల్ ఇండియా వరకు లేదంటే వరల్డ్ వైడ్ వీ కెన్ ప్రొవైడ్. అంటే ఏదైనా బల్క్ ఆర్డర్ కస్టమైజ్డ్ ఆర్డర్ ఉందంటే వీ కెన్ సపోర్ట్ వరల్డ్ వైడ్. ఓకే, నైస్. నో ఇష్యూ. ఎక్సలెంట్ సార్. Yeah. మీతో మాట్లాడడం చాలా గర్వంగా, అంటే ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ప్రొడక్ట్స్ సంబంధించింది ఏదైతే మీ కాన్సెప్ట్ ఉందో అది ఇంకా చిరకాలం ఇంకా మంచిగా మంచి మంచి ప్రొడక్ట్స్ ఇంకా తీసుకురావాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే ఈ నేచర్ ని కాపాడుకునే వాళ్ళం మనం కూడా ఒక బాధ్యత కలిగిన వాళ్ళం ఉంటాం కాబట్టి. అండ్ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ అండ్ మెనీ మోర్ టు డూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.